కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన మీ పాదాలకు, మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు నామంలో వందనాలు తండ్రి. నా దేవా, మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, ఇదిగో తండ్రి, మీరే మాతో మాట్లాడవలసిందిగా మీ పాదాల చెంత ప్రతి బిడ్డ జ్ఞాపకం చేయండి. మా హృదయాలలో మీ వాక్యం ఉండాలి. మీ పైన మీరు చేసిన మహా కార్యక్రమం క్రీస్తు మరణ సమాధి పునరుత్థానం తండ్రి, దాని పట్ల మేము ఎక్కువగా అమితమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం కృప చేయండి తండ్రి. నా దేవా, ఇదిగో తండ్రి, మా విశ్వాసం మేము వ్యర్థం చేసుకోకుండా, రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా తండ్రి, నా దేవా, మా అందరికీ నూతన ఉత్సాహాన్ని తండ్రి మీ వాక్యం ద్వారా పుట్టించమని వేడుకుంటూ, నా దేవా, మమ్మల్ని అందరినీ మీ పాదముల చెంత సమర్పిస్తూ తండ్రి, ఈ మనవులు క్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన క్రీస్తు యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. 2వ వచనం. దేవుని యందు విశ్వాసమును, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఓకేనండి. మరి సంపూర్ణుల మగుటకు సాగిపోదము అనే ఈ వాక్యం నన్ను ఎంతగానో మరి ఆకర్షించింది. మూలోపదేశం మాని క్రీస్తులో మనం సంపూర్ణ మగుటకు సాగిపోవాలి. అలా మనం సంపూర్ణ మగుటకు సాగిపోవడానికి మనకు దేవుడు రాయించిన దివ్యమైన వాక్యం, ఉన్నతమైన వాక్యం మనకెంతగానో ఉపయోగపడుతుంది అనేది నిత్య సత్యం అండి. మరి ఈరోజు మనము పాంప్లెట్లో వేయబడినట్లుగా దేవుడు ఇస్సాకు బలిని అబ్రహామును ఎందుకు అడిగినాడు, దేవుడు ఇస్సాకు యొక్క బలిని అబ్రహామును ఎందుకు అడిగాడు అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇది ఎన్నోసార్లు మనం విన్నాము, ఎన్నో సందర్భాలలో, ఎన్నో సమయాలలో, చాలా సందర్భాల్లో మనం విన్నాం. కాబట్టి మరలా దీనిని దేవుడు ఈరోజు అవకాశం ఇచ్చి మాట్లాడిస్తున్నాడు అంటే ఇంకా మనం లోతుల్లోనికి, ఇంకా సంపూర్ణతలోనికి మనం వెళ్ళిపోవాలనే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అని మీకు తెలియజేస్తూ, మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఓ ప్రశ్న అడుగుతున్నాను. దేవుడు ఇస్సాకు బలిని అబ్రహామును ఎందుకు అడిగాడు? ఈ అంశం ప్రశ్నతో కూడుకున్నదండి. మరి ఇస్సాకు యొక్క బలిని ఎందుకు అడిగాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మనకింతకుముందు ఉన్న జ్ఞానాన్ని బట్టి, మనం నేర్చుకున్న దాన్ని బట్టి మీరు చెప్పే ప్రయత్నం చేస్తే నేను ముందుకు వెళ్తాను. ఓకేనండి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. దేవుడు ఇస్సాకు యొక్క బలిని అబ్రహామును ఎందుకు అడిగుంటాడు? కొడుకు మీద ప్రేమ ఉంది, నన్ను మర్చిపోయాడా? నా మీద ప్రేమ ఉందా లేదా కొడుకు మీదనే ప్రేమ ఉందా అని తెలుసుకొనుటకు
అని ఒక ఆన్సర్, ఒక సమాధానం. మరలా ఇంకా ఎందుకు అడిగి ఉంటాడు? అబ్రహామును ఇస్సాకును, తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రహామును ఎందుకు అడిగి ఉంటాడు? ప్రశ్నిస్తేనే మనకు సమాధానము తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. ప్రశ్నించకపోతే అది మోస పద్ధతి అయిపోతుంది. అందుకే ముందుగా మీకు ప్రశ్నిస్తే ఏంటి ఆ సమాధానం అన్న ఒక క్యూరియాసిటీ, అంటే కుతూహలంతో మీరు వినే అవకాశం ఉంటుంది. అందుకే ప్రశ్నిస్తున్నానన్నమాట. అబ్రహామును దేవుడు తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని ఎందుకు అడిగి ఉంటాడు? ఎందుకు అడిగి ఉంటాడు? పరీక్ష. ఏమని పరీక్ష అంటే, ఏమని పరీక్ష? ఇస్తాడా ఇవ్వడానా? ఇస్తాడా ఇవ్వడా అని కావచ్చు. వీటన్నింటి గురించి ఈరోజు మనం కూలంకషంగా ఆలోచన చేద్దాం. ఓకేనా? రైట్. ముందుగా ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామని. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. 22వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను. ఓకేనండి, చాలు. దేవుడు ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం చేశాడు దేవుడు? అబ్రహామును పరిశోధించెను అనే మాట చాలా ఉన్నతమైన మాట. మనము అనుకున్నట్టుగా పరీక్షకు సంబంధించింది కాదు. పరిశోధన అనగానే పరీక్షనే, కానీ ఆ పరీక్ష మనం అనుకుంటున్న ఆలోచనల ప్రకారం మాత్రం కాదు. మనం ఏమనుకుంటున్నామంటే పరీక్ష అని ఏమనుకుంటున్నామంటే ఏమని పరీక్ష అనే పదం తీసుకున్నాం, పరిశోధన అనే పదం తీసుకున్న తర్వాత ఆ పరిశోధనకు, ఆ పరీక్షకు మనం ఏమి ఆలోచిస్తున్నామంటే మన ఆలోచన, దేవుడు చెప్పింది కాదు. మన ఆలోచన, మనం ఏం ఆలోచిస్తున్నామంటే దేవుడు ఇస్తాడా ఇవ్వడా అని అబ్రహామును పరిశోధించాడు అని అనుకుంటున్నాం. నా మీద ప్రేమ ఎక్కువ ఉందా, లేకపోతే కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉందా అని ఆలోచించి అడుగుతున్నాడు అని అనుకుంటున్నాం. కానీ దేవుడు అలా అడుకోడు, అలా ఆలోచించి అడగలేదు. పరిశోధించనన్న మాట చాలా ఉన్నతమైన మాట. శిక్షించెను అనే మాట కూడా శిక్షణ అనేకు రెండిటికి సరి సంబంధమైంది. శిక్షణ రెండిటికి సంబంధించింది. అలాగే పరిశోధన అనేది కూడా ఎలాంటిదంటే, పరిశోధన అనేది పరీక్షకు సంబంధించింది అని మనం అనుకుంటున్నాం కదా. ఈ పరిశోధన అనేది మనం అనుకుంటున్నట్టుగా ఉండేది కాదు. మరి ఏంటిది పరిశోధన అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. పరిశోధించిన మాట చాలా ఉన్నతమైన అంశము. దేవుడు అబ్రహాము ఇస్తాడా ఇవ్వడా అని అడగలేదు. ఇస్తాడా ఇవ్వడా అని అడిగితే కొంతమంది ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? దేవునికి అబ్రహాము ఇస్తాడా ఇవ్వడా తెలియదా? ఎందుకంటే దేవుడు ఏం తెలిసినవాడు? భవిష్యత్తుని తెలిసినవాడు గనక అబ్రహాము ఇస్తాడో ఇవ్వడో దేవుడికి తెలియదా? తెలిసినప్పుడు మరలా ఎందుకు అడిగాడు అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అందుకే ముందుగా మనం ఆలోచించిన విధానమే తప్పుగా ఆలోచించాం కనుక దీని గురించి మనం తెలుసుకోలేకపోయాం. అసలు దేవుడు
ఇస్తాడా ఇవ్వడా అని అబ్రహామును బలి అడగలేదు. మరి ఎందుకు అడిగి ఉంటాడు దేవుడు? ఇస్తాడా ఇవ్వడా అని కాదు, కానీ ఎందుకు అడిగి ఉంటాడు దేవుడు అబ్రహామును ఇస్సాకును బలినిమ్మని, ఇస్సాకును బలిగా ఇమ్మని ఎందుకు అడిగి ఉంటాడు? ఇంకొక మాట మనం ఇక్కడ ఆలోచిద్దాం. ఏంటి అని అంటే, ఇస్సాకును 3 రోజులు ప్రయాణం చేయమని ఎందుకన్నాడు? 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళమని ఎందుకన్నాడు అని అంటే, మన వాళ్ళు చెప్పిన సందర్భాలు ఏంటంటే 3 రోజులలో మనసు మారుతుందేమో అని అనుకున్నారట. 3 రోజులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ ఒక్క క్షణంలోనైనా కొడుకు మీద ప్రేమ పుట్టుకొని వచ్చి బలి ఇవ్వకుండా ఆపి తిరుగు ప్రయాణం ఇంటికి చేస్తాడు కదా అని దేవుడు ఆలోచించి 3 రోజులు ప్రయాణం చేయమన్నాడు అని అనుకున్నారు. కానీ నిజ నిర్ధారణలోకి వెళ్తే, వాక్య పరిశోధనలోకి వెళ్తే అలా లేదు. 3 రోజులు ప్రయాణం ఎందుకని చేయమన్నాడు? మొరియా దేశానికి వెళ్ళమన్నాడు. గత కాలంలో మనం విన్నాం, మొరియా దేశానికి వెళ్ళాలంటే ఎన్ని రోజుల ప్రయాణం పడుతుంది? మరి 3 రోజులు ప్రయాణం పడుతుంది. ఎక్కడ నుంచి ప్రయాణం చేయాలి? బెయేర్షెబా నుంచి ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి అండి? బెయేర్షెబా నుంచి మొరియా దేశానికి ప్రయాణం చేయాలి. బెయేర్షెబా ఎక్కడుంది? గాజాకు వెళ్ళే మార్గంలో చివర కింది ఆఫ్రికాకు ఆరంభం, ఆ అరణ్య ప్రాంతంలో బెయేర్షెబా ఉంది. ఆ బెయేర్షెబా నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మొరియాకి వెళ్ళాలి. మొరియాకు బెయేర్షెబాకు 3 రోజుల సమయం పడుతుంది కనుక 3 రోజులు ప్రయాణం చేయన్నాడు తప్ప 3 రోజులలో మనసు మారిపోయి తిరుగు ప్రయాణం అబ్రహాం చేస్తాడన్న ఉద్దేశంతో అనలేదు. అంటే మనం ఆలోచించే విధానంలో పరిపూర్ణంగా మనం ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన దేవుడు ఎందుకు అడిగాడని మనకు తెలుస్తుంటుంది. ఈరోజు కూడా మరి అబ్రహామును దేవుడు ఇస్సాకు బలిని ఇవ్వమని ఎందుకు అడిగాడు? అబ్రహామును పరిశోధించడానికి, అనగా ఇస్తాడా ఇవ్వడా అని తెలుసుకోవడానికి కాదు. ఇస్తాడా ఇవ్వడా, నా మీద ఎక్కువ ప్రేమ ఉందా, కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉందా అని తెలుసుకోవడానికి మాత్రం కానే కాదు. మరి ఎందుకోసం అడిగి ఉంటాడు దేవుడు అబ్రహామును ఇస్సాకును బలినిమ్మని అని మనం ఆలోచన చేద్దాం. మొదటిగా అబ్రహాముకు ఎప్పుడు కొడుకు పుట్టాడు? ఎప్పుడు పుట్టాడు కొడుకు? ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు? ఎప్పుడు అంటే మళ్ళీ క్వశ్చన్ క్లారిటీ లేదు అనుకుంటారేమో. ఎన్ని సంవత్సరాల కొడుకు పుట్టాడు? 100 సంవత్సరాలకు. ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు. 100 ఇయర్స్కి కొడుకు పుట్టాడు. 100 ఇయర్స్ దేవుడు ఎందుకు ఆగి ఉంటాడు? 100 ఇయర్స్ దేవుడు ఎందుకు ఆగి ఉంటాడు? అంతకంటే ముందే హారాను కొడుకున్నాడు. అతని పేరేంటి? లోతు. హారాను కొడుకు పుట్టాడు, అబ్రహాము తోబుట్టు, తన సహోదరుడు. అలాంటి హారాను కొడుకు పుట్టాడు, ఆ కొడుకు పేరు లోతు. ఆ లోతు కూడా అబ్రహాముతో వస్తున్నాడు. ఆ లోతుకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, కానీ అబ్రహాంకి ఇంకా పిల్లలు లేరు, సంతానం లేదు. సంతానం గురించి దేవుడు ఆగాడు. అబ్రహాములో ఏమైనా లోపం ఉందనా? అబ్రహాము విశ్వాసంలో ఏమైనా తేడా ఉందనా? అబ్రహాము మంచిగా లేడనా? దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడనా? కానే కాదు. దేవుడు 100 సంవత్సరాలు అబ్రహాముకు కొడుకునివ్వడానికి, సంతాన్ని ఇవ్వడానికి ఆగాడు. ఎందుకు ఆగాడు? దేవుని ప్రణాళిక, దేవుని ఉన్నతమైన ప్రణాళిక ఒకటి ఉంది. దానికోసము 100 సంవత్సరాలు ఆగాడు. 100 సంవత్సరాలు ఆగాడు. 100ని ఎలా మనం తీసుకుంటామంటే శతకము అని తెలుసుకుంటాం, లేదా శతము అని తీసుకుంటాం. అర్థమవుతుంది లేదా? అంటే శతం ముగించాలి, ఒక శతం ముగించాలి, ఒక శతకాలం పూర్తవ్వాలి. ఆ తర్వాత నేను అబ్రహాముకి ఇవ్వాలి. ఎందుకు శతకాలం ఆగిండు? ఎందుకు ఆగాడో కూడా అందులో కూడా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, దేవుని ఉద్దేశం దాగి ఉందండి. దేవుని ఉద్దేశం దాగింది. అందుకే మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఈరోజు బైబిల్ పట్టణంగా 100 సంవత్సరాలు గలవాడై అబ్రహాము. 100 సంవత్సరాలట ఆయనకు. 100 సంవత్సరాలకి ఎందుకు ఆగి ఉంటాడు? అవే మనం ఈరోజు ఆలోచిస్తున్నాం. ఎందుకు ఆగి ఉంటాడు అని అంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక అండి. ఓకేనండి. దేవుని యొక్క ప్రణాళిక గురించి ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అప్పుడు అబ్రహామును ఎందుకు బలి అడిగాడో కూడా మనకు అర్థమవుతుంది. ఓకేనా? మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ ప్రపంచాన్ని కలిగించిన తర్వాత
మనుషులందరి విషయంలో ఎప్పటికప్పుడు దేవుడు పూర్ణ జాగ్రత్త కలిగి ఉన్నాడు. మనుషులందరి విషయంలో దేవుడు వారిని కాపాడడానికి, వారిని విమోచించడానికి, వారిని పరిశుద్ధిలో తీర్చడానికి ఎప్పటికప్పుడు పూర్ణ జాగ్రత్త కలిగిన వాడై ఉన్నాడు దేవుడు. ఆ సందర్భంలోనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవాళిని, సర్వమానవాళిని మొత్తము పరిశుద్ధులుగా మార్చడానికి కలిగిన ప్రణాళికలో భాగంగానే ఒక ఉన్నతమైన అంశాన్ని, మనకు ఒక విషయాన్ని చెప్పాడు ప్రారంభంలోనే. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరం కలగజేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ చెప్తున్నాడు తన ప్రణాళికనంతా. దేవుని యొక్క అనాదికాల సంకల్పం ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇదిగో ఆయన వస్తాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తాడు. ఆయనను తీసుకొని రావటానికి ఆది కాలంలోనే చెబుతున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? తన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. తన పిల్లల మధ్య ఈ మాటల్ని పలికించాడు, వినిపింపజేశాడు. ఏమని? ఆయన నేను రప్పిస్తున్నాను. అది అనగా స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆది కాండంలోనే తన ఉద్దేశాన్ని చెప్పాడు. అబద్ధమాడే దేవుడు కాదు. అబద్ధమాడని ఆయన ఆది కాలంలోనే తన సంకల్పాన్ని తన పిల్లల మధ్య వివరిస్తున్నాడు. ఆల్రెడీ ప్రవచనంగా వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నేను పంపిస్తాను ఆయనను. ఆయన పేరేంటి? యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడట? నీ తల మీద కొడతాడు, నీ తల మీద కొడతాడు. నువ్వు మడిమ మీద కొడతావు, ఆయన మాత్రం నిన్ను తల మీద కొడతాడు. అనగా ఈ ప్రపంచాన్ని వాని బారి నుంచి, పాపం నుంచి, అవిధేయత నుంచి, అవిశ్వాసం నుంచి విడిపిస్తాడు. విశ్వాసానికి, భక్తికి అవిధేయులుగా ఉన్నవారందరినీ విధేయతలోనికి తీసుకొస్తాడు అనే తన ఉన్నతమైన దేవుని ఉద్దేశాన్ని ఆరంభంలోనే చెప్పాడండి. చెప్పాడు ఆల్రెడీ. అక్కడ ప్రారంభించాడు. ఆ తర్వాత కాలంలో తెరహు కుమారుడు, ఎవరండి ఆయన? తెరహు కుమారుడైన అబ్రహాము. తెరహు గర్భవాసం నుంచి వచ్చాడండి అబ్రహాం గారు. అబ్రహామును చూడగా ఆయన చాలా చక్కగా కనిపించాడు. ఆయనకి కనిపించినప్పుడు, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కానాను దేశం వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా సంకల్పాన్ని నేను వివరించబోతున్నాను. నువ్వు కానాను దేశానికి వెళ్ళిపోవాలి. ఎక్కడున్నాడు అప్పటికి? అబ్రహాం ఎక్కడున్నాడు అప్పుడు? అందరూ నిద్రావస్థలోనికి వెళ్ళిపోకండి. నేను చెప్పే మాటల్ని విని కొంచెం స్పందించండి. మీరు స్పందిస్తే నాతో ఉన్నారనుకుంటాను. ఎక్కడున్నాడు అబ్రహాం అప్పుడు? హారానులో ఉన్నాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? ఊరు అనే కల్దీల పట్టణంలో ఉన్నాడు. అక్కడి నుంచి హారానుకి వచ్చారు. హారాను నుంచి మరలా అబ్రహాము ఎక్కడికి వచ్చాడండి? కానాను దేశానికి వచ్చాడు. దేవుడు పంపించాడు, వెళ్ళాలి నువ్వు, అందరు నిడిచిపెట్టు. నేను చూపించే దేశానికి ప్రత్యేకమైన దేశం, ప్రత్యేకమైన ఉద్దేశం, ప్రత్యేకంగా నేను ఎన్నుకుంటున్నాను, నేను వెళ్ళాలి నువ్వు అనగానే అబ్రహాం వెళ్ళిపోయాడండి. ఆయనకు అప్పటికే అర్థమవుతుంది విషయం అంతా. ఆయన మాట వింటున్నాడు. ఏదో దేవుని ఉద్దేశం ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తున్నాడు. దేవుడు నాతో ఏదో తన ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటున్నాడు. నేను ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి, వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడండి. అందరినీ వదిలిపెట్టాడు. ఎక్కడికి వెళ్ళాడు? కానాను దేశం వెళ్ళాడు. కానాను దేశం వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటలండి ఇక్కడ పునాది పడుతుంది.
పునాది పడిన తర్వాత దేవుడు అబ్రహాముతో నిర్మాణం చేస్తున్నాడు తన ఉద్దేశాలను, తన ప్రణాళికను, తన సంకల్పాన్ని దేవుడు అబ్రహాము ద్వారా నిర్మాణం చేస్తున్నాడండి. నిర్మాణం చేస్తున్నాడు. ఏంటని మనం చూడగలిగితే ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. ఏం చేశాడటండి? నేను నియమించిన నా నిబంధన. దేవుడు ప్రజలతో నిబంధన చేయాలనుకున్నాడు. నా నిబంధనను నేను నియమించాలనుకుంటున్న నా నిబంధనను నీతోనే చేస్తున్నాను అంటున్నాడు. ఎవరితో? అబ్రహాంతో. నెక్స్ట్, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రి అవుదు గనక నియమించితిని గనుక నీ పేరు అబ్రాము అబ్రాము కాక అబ్రహాము అనబడుదువు. అబ్రహాము అని అనబడదువు. ఎందుకంటే నీతో నేను నిబంధన చేస్తున్నాను. నువ్వు ఇంతకుముందున్న వ్యక్తివి కాదు. నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు. నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అని పిలువబడతావు. ఎందుకంటే నా నిబంధన నీతో చేస్తాను. మనుషులందరితో చెయ్యాలనుకుంటున్న నా నిబంధన అబ్రహాము నీతో చేస్తాను. 7వ వచనం చూడండి. 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి నీ తరము తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను ఏం చేస్తానట? నిత్య నిబంధన. ఎవరు కొట్టివేయదన్నిక. నేను నీతో చేసే నిబంధన నీతో మాత్రం కాదు, నీ తర్వాత రాబోయే నీ సంతతి వారితో కూడా దాన్ని ఎలా చేస్తానట? నిత్య నిబంధనగా చేస్తాను. నిత్య నిబంధన అది ఎవ్వరు మార్చరిక. ఎప్పుడు? ఆది కాలంలో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అది మారదు, కొట్టివేయబడని నిబంధన, నిత్య నిబంధన. నీతో చేస్తాను. ఈ మాటలన్నింటినీ అబ్రహాము చాలా జాగ్రత్తగా వింటున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా వింటున్నాడు. దేవుడు నాతో చేయబోయే నిబంధన చాలా గొప్పది, ఎవరు కొట్టి వేయనిది. ఆ నిబంధనకి ఇక కాలం చెల్లదు, నిత్యము ఉంటుంది, అది నిత్యము నిలిచి ఉంటుంది. అది అలాంటి నిబంధన నేను చేయబోతున్నాను. ఈ మాటలు వినగానే అబ్రహాముకు చాలా విషయం అంతా అర్థమవుతుంది. దేవుని ఉద్దేశాలన్నీ అర్థమవుతున్నాయి. 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు ఇక శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. శారా అంటే ఏంటో తెలుసా? రాకుమారి. ఎవరామె? రాజకుమారి. శారాయి కాదమే పేరిక, శారా అని పిలవాలి. ఎందుకంటే నా నిబంధన చేస్తున్నా కదా, మిమ్మల్ని మార్చేస్తున్నాను నేను. మీ యొక్క గుణగణాలు, మీ యొక్క కేపబిలిటీ లేదా మీ యొక్క గుణాతిశయము గొప్పదిగా ఉండాలి. అందుకే సమూలంగా మిమ్మల్ని మార్చిస్తున్నాను. అందుకే మీ ఇంటి వారి యొద్ద నుంచి మీరు వెళ్ళిపోవాలి, మీ బంధువుల యొద్ద నుంచి వెళ్ళిపోవాలి, మీ దేశం యొద్ద నుంచి వెళ్ళిపోవాలి. నేను చూపించబోయే ప్రత్యేకమైన దేశానికి వెళ్ళాలి మీరు అని అడుగుతున్నాడండి. అందుకే అన్నిటిని మార్చేశాడు. 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా, 100 ఏళ్ల గలవాడైనా నాకు సంతానం కలుగునా అయ్యా, 90 ఏళ్ల శారా కనునా దేవా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతకను. 19వ వచనం.
దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని 90 ఏళ్ళు అంటున్నావు కదా, 90 ఏళ్ళ దాకా ఆగింది నేనే, ఆపింది నేనే. 100 ఏళ్ళ దాకా నిన్ను ఆపింది నేనే, ఆగింది నేనే, మిమ్మల్ని ఆపింది నేనే, ఇవ్వబోయేది నేను. నిశ్చయముగా నీ భార్య అయిన శారా నీకు కుమారుని కంటది. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టు. నీవు అతనికి ఇసాకు. ఇస్సాకు అంటే అర్థం తెలుసా? ఇస్సాక్ అంటే ఏంటి? ఇస్సాక్ అంటే ఏంటి? ఇస్సాక్ అంటే అర్థం తెలుసా మీకు? చెప్పండి. ఇస్సాక్ అంటే బైబిల్లో ఉంది. నేను బైబిల్లో ఉంటేనే దాని అర్థాలు చెప్తా, బైబిల్లో లేని వాటికి నేను అస్సలు అర్థాలు చెప్పా. ఏమని? నవ్వు. ఓకే, నవ్వు అని కూడా ఒప్పుకోవచ్చు. ఇంకా దానికి ఉన్నతమైన ఉంది. దానికి ఏంటి అని అంటే సమాధానం. ఏంటండి? సమాధానం. ఇస్సాకు అంటే ఏంటి? సమాధానం. చూపిస్తాను, ఆ వచనం చూపిస్తాను. సమాధానం అని అర్థం అండి. ఇప్పుడు ఇస్సాకును వచ్చేసాడు. 21వ వచనం చూడండి. 21వ వచనం చూడండి. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచిందని. నా నిబంధన నేను అన్నాను కదా, నిత్య నిబంధన అన్నాను కదా. ఇదిగో నీ కుమారుడైన ఇస్సాకుతో నేను స్థిరపరుస్తాను. నీ కుమారుడైన ఇస్సాకుతో నేను స్థిరపరుస్తాను అని చెప్పాడండి. చెప్పిన తర్వాత స్థిరపరిచాడండి. దేవుడు నిబంధన చేశాడా లేదా? చేశాడు. ఆయన నిబంధన, మనుషులతో చేయాలనుకున్న నిబంధన ఎవరితో స్థిరపరుస్తున్నాడు, ఎవరి ద్వారా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు అంటే అబ్రహాముని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడండి? అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకొని ఆయన ద్వారా ఈ నిబంధనను స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయండి? బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి? ఎందుకో నేను అడిగిన ప్రశ్నలు ఎవరు చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకు? తెలియక కాదు. బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయో కామన్గా అందరికీ తెలుసా, తెలియదా? ఎన్ని నిబంధనలు? ఎన్ని ఆజ్ఞలు అడగలేక నేను నిబంధనలు అడిగిన. ఎన్ని నిబంధనలు? 2 నిబంధనలు, అంతే కదా. ఒకటి పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. దేవుడు పాత నిబంధనను కొట్టివేశాడా? దేవుడు పాత నిబంధనను కొట్టివేశాడా లేదా? కొట్టివేశాడా లేదా? ఓకేనండి. డైలామాలు ఉన్నారు. ఇన్ని రోజులు విన్నా కానీ ఇంకా డైలామాలే ఉన్నాం మనం. దేవుడు పాత నిబంధనను కొట్టివేశాడా లేదా? ఇంతకుముందు విన్నాం కదా, అప్పుడు డౌట్ వస్తుందన్నమాట మీకు. ఎందుకంటే నిత్య నిబంధన దాన్ని ఎవరు కొట్టేయరు అన్నాడు కదా. కొట్టేసినట్టున్నది బైబిల్లో. మరి ఇప్పుడు కొట్టేసిందని చెప్దామా, కొట్టేయలేదని చెప్దామా? ఈ డైలామా మీకు క్రియేట్ అయింది. దేవుడు అంటున్నాడు నిత్య నిబంధన, అబ్రహాముతో చేసిన నిబంధన నిత్య నిబంధన కొట్టివేయబడదు. అది కొట్టివేయబడదు. పాత నిబంధన కొట్టివేయబడింది, దానికి ఒప్పుకోవచ్చు. పాత నిబంధన కొట్టివేయబడింది. కొత్త నిబంధన దాన్ని ఎవరు కొట్టేస్తారండి? దాన్ని కొట్టేస్తారా? కొత్త నిబంధన అది. పాత నిబంధన కొట్టివేయబడింది. అబ్రహాంతో చేసిన, దేవుడు చేసిన నిబంధన ఏ నిబంధన? కొట్టివేయబడని నిబంధన. కొట్టివేయబడిన నిబంధన ఏది? ఇప్పుడు క్రొత్త నిబంధన. అంటే అబ్రహాముతో చేసిన నిబంధన ఏది? క్రొత్త నిబంధన. అర్థమవుతుంది ఏమైనా? దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన కొట్టివేయబడని కొత్త నిబంధన చేసిండు. పాత నిబంధన దేవుడు కొట్టేస్తాడు. అంటే ఆది కాలంలోనే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన చేశాడండి. క్రొత్త నిబంధన చూద్దాం. ఇప్పుడు ఆ వచనం చూపిస్తాం మీకు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18 వచనాలు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. చాలా తల్లి మీరు అందరూ ఇటువైపు చూడండి, చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు ఇక్కడ, వాక్యాన్ని ఇష్టంగా వింటలేరు.
చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకేనండి. 3వ అధ్యాయము 17, 18 వచనాలు. నేను చెప్పున్నదేమనగా, నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ తీయండి. బైబిల్ ఎందుకు తీయట్లేదు? బైబిల్ తీయడానికి బరువా? తీయండి, బైబిల్ అందరు తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18 వచనాలు. నేను చెప్పున్నదేమనగా, నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరముల 430 సంవత్సరములు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. అంతకుముందే దేవుడు కొత్త నిబంధనను చేశాడు. అంటే అబ్రహాముతో చేసిన తర్వాత 430 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం. ఇప్పుడు మరలా చదవండి. 430 సంవత్సరములు తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలంగా. చాలు. అంటే 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానాన్ని కొట్టివేస్తుంది. అంటే కొట్టివేయదు. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, నిబంధన చేశాడు, ఆ నిబంధనను కొట్టివేయదు. ధర్మశాస్త్ర సంబంధమైనది కొట్టివేయబడుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైనది పాత నిబంధన. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడే దేవుడు నిబంధన అబ్రహాంతో చేశాడు. అది కొట్టివేయబడదు. ఒకవేళ కొట్టివేయబడుతుంది అంటే దేవునితో చెప్పిన మాట, అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట తప్పైపోతుంది. అందుకే ఇక్కడ ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుంది తప్ప దేవుడు చేసిన వాగ్దానంతో చేసిన నిబంధన కొట్టివేయబడదు. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట. నేను నెరవేర్చడానికి వచ్చిన తప్ప కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్రానికి సంబంధించినవి క్రీస్తునందు నెరవేర్చిన తర్వాత కొట్టివేయబడుతుంది తప్ప దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను యేసుక్రీస్తు ప్రభుల వారు స్థిరపరుస్తారు. కొట్టివేయడం కాదు, స్థిరపరుస్తారు. అర్థమవుతుంది లేదా? అంటే యేసుక్రీస్తునందు నెరవేరుతవి. అందుకే ఈ మాటల్ని కొట్టివేయడం కానీ స్థిరపరచడం కానీ ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనం చదవాలి. చాలామంది కొట్టివేయబడతాను కానీ కొట్టివేయబడుతుంది అనుకుంటున్నారు. పాత నిబంధన పోతుంది అన్నాడు. ఎందుకు పోతుంది పాత నిబంధన? పాత నిబంధన అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన. క్రొత్త నిబంధన అంటే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన, యేసుక్రీస్తు కాలంలో ఉన్న నిబంధన క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన, పాత నిబంధన అంటే ఇశ్రాయేలీల కొరకు ఇచ్చిన ఆచారాలు, శరీర సంబంధమైన ఆచారాలు. ఇవి మనకుండవు, ఇవి వెళ్ళిపోతాయి. కానీ అబ్రహాముతో చేసిన సారాంశం, కొత్త నిబంధన యొక్క సారాంశం అక్కడ ఉంది. పాత నిబంధన ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన, అది కొట్టివేయబడుతుంది. అంటే కొట్టివేయబడుతుంది అనగానే మరలా అందులో ఉన్న సారం అలాగే ఉంటుంది. ఆచారాలు, వ్యవహారాలు, ఇశ్రాయేలుకు సంబంధించిన నియమాలు అవి తీసివేయబడతాయి. అవి మాత్రమే తీసివేయబడతాయి. విశ్రాంతి దినం ఎవరికి ఇచ్చిండండి? విశ్రాంతి దినం ఎవరికి ఇచ్చిండు? ఇశ్రాయేలీకి ఇచ్చిండు. ఆచారాలు ఎవరికి ఇచ్చిండు? ఇశ్రాయేలీకి ఇచ్చిండు. అవి ఉండవు ఇప్పుడు, అంతే. అవి ఉండవు. మిగతావన్నీ సారాంశం ఖచ్చితంగా నిలబడి ఉంటుంది. సారాంశం ఖచ్చితంగా ఉంటుంది. పాత నిబంధన ఉడిగిపోవుటకు సిద్ధంగా ఉన్నదని ఎందుకన్నాడంటే
ఆ నియమాలకి ఇప్పుడు కాలం లేదు. అర్థమైందా? ఇప్పుడు నిబంధన గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ఒకటోదైతే, రెండోది ఏంటిదంటే వాగ్దానం. ఇవి కొట్టివేయబడేటివి కాదు, వెళ్ళిపోయేటివి కాదు, స్థిరపరచబడేటివి. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు మనము ఆది కాండము 15వ అధ్యాయం చూద్దాం. 15వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చూద్దాం. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు, నీకు అతన్ని వారసుడగును. 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి ఆయనను బయటకి తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు చూపి తేరి చూచి నక్షత్రములు లెక్కించడం నీకు శక్తి కలిగిన ఎడల నీ చేతనైతే లెక్కించము, నీ సంతానం అలాగునుడనని చెప్పాను. అంటే దేవుడు అబ్రహాంకి ఏం చూపిస్తున్నాడు? ఆకాశంలో నక్షత్రాలను చూపించి ఏమంటున్నాడు? నీ సంతానం అలా ఉంటుంది అన్నాడు. నక్షత్రాలు లెక్కించగలమా? లెక్కించలేము. అబ్రహాం సంతానం కూడా అలా ఉంటుంది అని అన్నాడు. ఇక్కడ మనం పొరపాటు పడతాం. అబ్రహాం సంతానం అనగానే ఎవరు అనుకుంటున్నాం మనం? ఇస్సాకు అనుకుంటున్నాం. ఇస్సాకు ద్వారైన నీ సంతానము, నీ వారసత్వం ఎక్కడి నుంచి అంటే, నీ వారసుడు ఎవరంటే ఇస్సాకు వలనైనా నీ వారసుడు అన్నాడు అని వాగ్దానం చేస్తున్నాడట. ఏమని? నీ సంతానం ఇలా ఉంటుందని వాగ్దానం. ఇస్సాకును చూపిస్తున్నాడు. ఇస్సాకును చూపించి ఇంకెవరిని చూపిస్తున్నాడు? ఆకాశ నక్షత్రాలను చూపిస్తున్నాడు దేవుడు. ఇస్సాకుకు ఆకాశ నక్షత్రాలకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. కానీ నీ కుమారుడు ఇతడని దేవుడు చేసిన వారసుడు ఇస్సాకు పోలికకు సంబంధించిన వాడంతే. ఇస్సాకు యొక్క పోలికకు సంబంధించిన వాడు. ఇస్సాకు కాదు, ఇస్సాకు యొక్క పోలికకు సంబంధించిన వాడు. అలాగే 6వ వచనం చూడండి. 6వ వచనం. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అతడు దేవుని నమ్మిండు. ఏం నమ్మిండు? అతనికి కూడా తెలుసు, అబ్రహాం గారు కూడా తెలుసు. ఎవరు సంతానం అనేది తెలుసు ఆయనకు, ఎవరు వారసులని తెలుసు. ఆ వాగ్దానానికి సమాన వారసులు ఎవరో కూడా తెలుసు ఆయనకు. అందుకే ఆయన నమ్మాడు. ఇస్సాకు వలననే సంతానం అని నమ్మలే, ఇస్సాకును పోలిన సంతానం. ఇస్సాకును ఎందుకని చూపిస్తున్నాడో, అబ్రహాముకు కుమారులాగా కావాలి. అబ్రహాము కుమారులు ఎవరు? ఇస్సాకు. అబ్రహాముకు అసలైన కుమారులు ఎవరు? కుమారులు రాబోతున్నారు ఆయనకు. ఏ కుమారులు? నక్షత్రముల సంఖ్యకు సంబంధించిన సంతానం. ఆ సంతానానికి పోలిక ఇస్సాకు. ఇస్సాకే సంతానం కాదు, పోలిక మాత్రమే. ఈ మాటను మనకు తెలియాలంటే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. 28వ వచనం. సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనం కూడా ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు కదా, వాగ్దానం చేయడానికి ఆయనకి ఏం లేదు ఇంకా. మరి అప్పుడే ఆ వాగ్దానం యొక్క పరిపూర్ణత అప్పుడే దేవుడు ఇవ్వలేడు గనక వాగ్దానానికి సంబంధించిన ఛాయనిచ్చాడు. వాగ్దానానికి సంబంధించిన ఛాయను అప్పుడు ఇచ్చాడు. వాగ్దానానికి సంబంధించిన పరిపూర్ణమైనది అప్పుడైన ఇవ్వలేడు. అందుకే ఏమంటున్నా అంటే మనము కూడా ఇస్సాకు వలె వాగ్దానం పుట్టిన కుమారులం. దేవుడు చేసిన వాగ్దానం ఏంటి మరి? చెప్పండి, దేవుడు చేసిన వాగ్దానం ఏంటండి? యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతును అని
ఆయన మనకు చేసిన వాగ్దానం. వాగ్దానం. దేవుడు చేసిన వాగ్దానం యొక్క పరిపూర్ణత ఏంటిదంటే, సారాంశం ఏంటిదంటే, ఆయన చేసింది ఒకటి కాదు, ఆయన వాగ్దానం ఆయన చేసింది ఇంకోటి కాదు, ఒక్కటే వాగ్దానం. ఆ వాగ్దానం మీద మనుషులందరికీ ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, తానే మనకు నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే. నిత్య జీవం అనుగ్రహింతును అనునదియే ఆయన మనకు చేసిన వాగ్దానం. అంటే ఆ వాగ్దానాన్ని బట్టిన పుట్టిన కుమారుడు ఎవరై ఉంటారు మరి? ఇప్పుడు ఇస్సాకు పోలిక చొప్పున తప్ప ఇస్సాకు కాదు. ఆ వాగ్దానం మనకి ఇచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. యేసుక్రీస్తు ప్రభుల వారే. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చూద్దాం మనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7, 8, 9. అబ్రహాము సంతానమైనంత అయ్యి చూడండి, అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. మనం ఏమనుకుంటాం? ఇక్కడ ఆగాలి, నేను చెప్తాను. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరు పిల్లలు గారు అని చెప్పి పాత నిబంధనలో ఉన్నదాన్ని పౌలు గారు మనకు వివరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటిది అది? ఇస్సాకు వలన నీ సంతానం అనబడును అంటే మనకు అర్థం కాదు. మళ్ళీ ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా? అందరు ఇటు చూడాలి. ఇస్సాకు వలననే నీ సంతానం అనబడును అనగానే మనం ఏం చేస్తాం? మళ్ళీ ఇస్సాకే కావచ్చు అని మళ్ళీ ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోతాం. అనగా అంటే ఇస్సాకే కాదు, అసలైంది చూడండి అని చెప్తున్నాడు. ఏంటిది అనగా? శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానం. ఇస్సాకు వలననే మీ సంతానం అని, ఇస్సాకు సంతానం వచ్చింది అంత మళ్ళీ అనుకుంటారు మీరు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరిలో వచ్చాడు? ఇస్సాకు సంతానంలో వచ్చారు కనుక అనుకుంటారు. అది కాదు, దేవుడు చేసిన వాగ్దాన సంబంధమైన పిల్లలే. వాగ్దాన సంబంధమైన పిల్లలే. ఏం వాగ్దానము? దేవుడి లోకానికి క్రీస్తును రప్పించబోతున్నాడు. ఆ క్రీస్తును నమ్మిన, ఆయన మరణ సమాధి పునరుత్థానం, ఆయన బలియాగం, ఆయన పాప విమోచకుడు, మనందరికీ మోక్షాన్నిచ్చే ప్రదాత, మన రక్షకుడు, మన దేవుడు, మన రాజు, ప్రభువులకు ప్రభువు అని నువ్వు నమ్మాలి. ఇలా నమ్మిన వారే అబ్రహాముకు పిల్లలు. మళ్ళా ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు బలియాగం ద్వారా విశ్వసించబడిన వారందరూ అబ్రహాముకు పిల్లలు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ఆ వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయానికి వచ్చినాను అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు. నెక్స్ట్ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతాను చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా, అంటే దేవుణ్ణి, అబ్రహాము దేవుని విశ్వసించాడు కదా, ఆ దేవుని ఎదుటనట అబ్రహాము మృతులను సజీవులనుగా చేయువాడును. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా వినాలి. మృతులను సజీవులుగా చేయువాడు అంటే ప్రపంచాన్నంతటిని మరలా ఏం చేస్తాడు? సజీవులుగా నిలబెడతాడు. ఆయనే పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారం మనమంతా. మనల్ని ఏం చేస్తాడైనా? సజీవులుగా చేస్తాడు. మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడునైనా దేవుని ఎదుట అబ్రహాం ఎలా ఉన్నాడట? అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. అనేక జనములకు నిన్ను తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడిన ప్రకారము నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేదు, ఉన్నదా? ఇప్పుడు మనం నిరీక్షిస్తున్నాం, నిరీక్షణ అని ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు నిరీక్షణకు ఆధారం లేదు. ఏ నిరీక్షణ? దేవుడు చేసిన నిబంధనకు, దేవుడు చేసిన నిత్య నిబంధనకు నిరీక్షణనే ఆధారం లేదు.
నిత్య నిబంధనకు సంబంధించిన నిరీక్షణకు ఆధారమే లేదు. అప్పుడు నమ్మిండట ఏమని? ఆయన ఈ లోకానికి క్రీస్తును పంపిస్తాడు అని నమ్మిండు. అబ్రహాము నమ్మిండు అది. అయితే నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. చూసారా, ఈ మాట బాగా చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రాయబడి ప్రతి మాటను ఒక్కొక్క దాన్ని పరిశీలిద్దాం. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. బలహీనుడయ్యాడా విశ్వాసం నందు? విశ్వాసం అంటే నమ్మకం. ఏంటి నమ్మకం? దేవుడు చెప్పే నిబంధన పట్ల. బలహీనుడు కాదట. దేవుడు చెప్పిన నిబంధన పట్ల బలహీనుడు కాదు. అంటే దేవుడు చెప్పిన వాగ్దానం చేసిన వాగ్దాన నిబంధన ఉన్నదే, దాని పట్ల బలహీనుడు కాదట. ఆయన బలంగా నమ్మాడట. బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భం మృతతుల్యమైనట్టు ఆలోచించను గాని ఏం చేశాడంటే, విశ్వాసమునందు మాత్రం బలహీనం లేదు. మరలా దీన్ని రిపీట్ చేస్తున్నాను. విశ్వాసమునందు బలహీనం లేదు, కానీ తన శరీరము మృతతుల్యమైనట్టు ఆలోచించిండు కానీ, ఆలోచన మాత్రమే. అలా అని తన శరీరం మృతతుల్యం అయిపోయింది కదా, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఇస్తాడా ఇవ్వడానికి బలహీనం లేదైనకు. విశ్వాసం నందు బలహీనం లేదు, కాకపోతే తన శరీరం బలహీనమైందని తన శరీరం గురించి ఆలోచించాడు తప్ప దేవుడు చేసిన దానిని, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడు అని ఆలోచించలేదట. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుతాడు అని నమ్మాడండి. మరి ఎక్కడ సందేహం ఎక్కడొచ్చింది? తన శరీరము, శారా శరీరము ఏమైపోయింది? మృతతుల్యమైంది కదా అని వాళ్ళిద్దరి గురించే ఆలోచించాడు తప్ప విశ్వాసమునందు మాత్రం బలహీనం కాలేదైనా. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ కిందికి వెళ్దాం. అలాగే ఏమంటున్నాడు? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపలేదు. విశ్వాసమునందు బలహీనుడు కాక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచాడు. ఖచ్చితంగా చేస్తావు దేవా నువ్వు అని వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది నమ్మాడండి. నిబంధనను నమ్మాడు. ఎలా నమ్మాడట? రూఢిగా. మరి ఎక్కడ బలహీనత? తన శరీరము, తన శారా శరీరం మృతతుల్యమైందని ఆలోచించనే కానీ విశ్వాసం నందు బలహీనుడు కాలేదు. అవిశ్వాసం వలన ఆలోచించలేదు. దేవుడు చేసిన దాన్ని, వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాడని రూఢిగా విశ్వసించెను. విశ్వాసం వలన బలము పొందెను. అందుకే ఏమన్నారు? ఆయనను నీతిమంతుడు అన్నారు. అందుకే అది నమ్మాడు కాబట్టి దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. ఇప్పుడు ఒక మాట మీతో చెప్తాను. ఇదంతా చదివిన తర్వాత ఏం చెప్తున్నానంటే, దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి, ఇదిగో సర్వ మానవాళిని విమోచిస్తాను, దీవిస్తాను, పరిశుద్ధపరుస్తాను, అన్యజనులందరినీ నీ యందు దీవించబడతాయి, భూమి మీద ఉన్న సమస్త వంశములని నీ యందు దీవించబడతాయి అనే మాట అబ్రహాము గారు మనసారా నమ్మాడండి. అంటే యేసుక్రీస్తును పంపిస్తాడు, ఆయన వచ్చి ఈ లోకానికి రక్షణనిస్తాడని ముందే విశ్వసించాడు. విశ్వసించాడు లేదా? విశ్వసించాడండి. ముందే విశ్వసించాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనం. తీతు గారికి పత్రిక, పౌలు గారికి పత్రికలు బాగా అర్థమైనాయండి. పౌలు గారు చెప్పిన చాలా ఉన్నతమైన విషయాలు ఇవి. ఎందుకంటే పాత నిబంధనను వడపోసి కేవలం జ్యూస్ మాత్రమే మనకి ఇచ్చాడు ఆయన. పిప్పినంతా పక్కన వారేశాడు, జ్యూసును మాత్రమే మనకి ఇచ్చాడు ఆయన. అర్థమవుతుంది లేదా? పండ్ల రసం, దాన్ని సారం అంటాం. అంటే పాత నిబంధనను పరిశీలించడంలో దిట్టైన వారు ఎవరు అని అంటే పౌలు గారు. అపోస్తలులందరూ ఏం చేశారంటే వాళ్ళు సువార్త ప్రకటించడంలో బిజీ అయిపోయారు. పాత నిబంధన కొత్త నిబంధన విషయంలో చిక్కుమిడులు వచ్చేసరికి దానిని వివరించే విషయంలో పౌలు గారు గట్టిగా కూర్చున్నాడు. అందుకని వాదించాడు అని రాయబడింది.
నేను ఇంకా ఈ పట్టణంలో 3 రోజులు ఉంటాను, ఎవడైనా వచ్చేవారు రండి, వాదించడానికి ఐఎమ్ రెడీ అన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎలాగైనా సరే క్రీస్తుకు సంబంధించిందని నిరూపించడంలో దేవుడు అతనికి చాలా తోడ్పడ్డాడు. అందుకే ఉన్నతంగా దాని గురించి మాట్లాడింది ఆయన్నే. అందుకే ఇక్కడ చూడండి ఒకసారి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆ నిత్య జీవమును అబద్ధమాడ శుభమని చెప్పి, వెరీ గుడ్, ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలముల నుండే వాగ్దానం చేసెను, అనాది కాలం అందే వాగ్దానం చేసెను. చూసారా? అంటే అనాది కాలంలో దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? ఇప్పుడు నిత్య జీవం. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నీకు కుమారుడు పుడతాడు, ఆయన నీ వారసుడు అవుతాడని వాగ్దానం చేసిన దానిలో నిత్య జీవం ఉంది, నిత్య జీవం ఉంది. అందుకే కిందనే చెప్తున్నాడు మనకు, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన, సువార్త ప్రకటన నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను. అనాది కాలంలో దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం అది నిత్య జీవం. అంటే దేవుడు చేసిన వాగ్దానం ఏంటిది? నిత్య జీవం. మరి వాగ్దాన పుత్రుడని ఇస్సాకు గురించి మాట్లాడినట్టుగా అనిపించింది కదా. అప్పుడు ఇస్సాకు గురించి మాట్లాడింది నిజమే, కానీ ఇస్సాకు పోలిక మాత్రమే, ఇస్సాకు పోలిక మాత్రమే. కానీ పోలికలోని సారం, పోలికలోని నిజస్వరూపం యేసుక్రీస్తు ఇవ్వబోయే నిత్య జీవమును దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, అబ్రహాంతో వాగ్దానం చేశాడు. నెక్స్ట్ మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను, అవి ఎలా చేసినా సరే, అవి ఎన్నైనా సరే అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా, అంటే దేవుడు చేసిన వాగ్దానములు ఎవరి యందు అవునన్నట్టున్నాయి? క్రీస్తునందు. దేవుని వాగ్దానాలు క్రీస్తునందు అవునన్నట్టు ఉన్నవి. అవి క్రీస్తును గూర్చి చేసిన వాగ్దానాలే తప్ప మరొకటి కాదు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. మరో వచనం చూద్దాం. యోహాను సువార్త 'మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు వాగ్దానములు ఎవరివట? క్రీస్తుకు సంబంధించినవి. ఇదిగో, అది ఇస్సాకుతో చేసినా సరే, అబ్రహాముతో చేసినా సరే, ఇస్సాకు సంతానంతో చేసినా సరే, అది ఎవరితో చేసినా సరే, ఆ వాగ్దానాలన్నీ, ఒకరితో చేసింది ఒక వాగ్దానం, ఇంకోరితో చేసింది మరొక వాగ్దానం, అదే వాగ్దానం. ఎన్ని వాగ్దానాలు? 2 చేశాడు, 3 చేశాడు, సంతానాలన్నిటితో చేశాడు. చేసిన వాగ్దానాలన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి. ఇప్పుడు మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ఆ వాగ్దానానికి సంబంధించిన ప్రభు ఎవరో తెలుసా? అనగా మీరు కోరే దేవుడు చేసిన నిబంధన, నిత్య నిబంధన, మార్చలేని నిబంధన. ఆ నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. ఆ నిబంధన దూత ప్రభువు. అంటే దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన ప్రభువుకు సంబంధించింది. దేవుడు వాగ్దాన వారసుడు అని చెప్పిన, అబ్రహాంతో చెప్పిన వారసుడు ఇస్సాకుకు పోలికకు సంబంధించిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే అబ్రహాముతో ఇవన్నీ చెబుతున్నాడు, మాటలతో చెబుతున్నాడు. ఎలా చెప్తున్నాడండి? వాగ్దానాలుగా చెబుతున్నాడు. సరే ఏంటి? సౌండ్తో చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడండి? దేవుడు కనిపించడము, దూత ద్వారా వచ్చి చెప్పడము, లేదా ఆకాశం నుంచి స్వరం వచ్చి చెప్పడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ అబ్రహాము నమ్ముతున్నాడు. అసలు ఏమాత్రం కూడా సంకోచం లేదు అబ్రహాం గారికి. అన్నీ నమ్ముతున్నాడు. ఎలా నమ్ముతున్నాడండి? రూఢిగా. ఎలా నమ్ముతున్నాడు? రూఢిగా నమ్ముతున్నాడు. అలాంటి అబ్రహాముకు ఒక్కసారి అంతా స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఎలా ఉంటుంది? స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఎలా ఉంటుంది? అందరు ఇటు వినండి.
ఇంటికి పోయిన తర్వాత ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఎలా ఉంటుంది? అబ్రహాముకి అన్ని మాటల పూర్వకంగానే చెప్తున్నాడు. స్వరం వచ్చి చెప్తుంది అంతే. దూతల ద్వారా చెప్తున్నాడు. దూతలు వచ్చి సమాచారాన్ని చేరవేస్తున్నాయి. ఇదంతా రూఢిగా నమ్ముతున్నాడా లేదు అబ్రహాము? రూఢిగా నమ్మాడండి. రూఢిగా నమ్మాడు. ఏమాత్రం కూడా సంకోచం లేదు, సందేహం లేదు, అవిశ్వాసం లేదు, పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముతున్నాడు. అలాంటి అబ్రహాముకు దేవుడిచ్చిన ఆఫర్ ఏంటంటే, ఒకసారి స్క్రీన్ మీద వేసి చూపిస్తే ఎలా ఉంటుంది? చెప్పినవి కాకుండా చూపిస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు అబ్రహాము? ఇప్పుడు ఏం చేయి, నీ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి బలి అర్పించు అన్నాడు. ఎందుకన్నాడు బలి ఇవ్వమని? ఇదిగో చూపిస్తాను, ఆ రోజు ఎలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడతాడో నీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాను. నీ కొడుకుని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఇగో ఆ రోజు నేను ఎలా చేయబోతానో చూపిస్తాను, ఎక్కడ చేయబోతానో చూపిస్తాను అని ఏం చేశాడు? సువార్తను దృశ్యరూపకంగా ప్రకటిస్తున్నాడు దేవుడు అబ్రహాముకు. అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన సువార్తను దృశ్యరూపకంగా అబ్రహాముకు ప్రకటిస్తున్నాడు దేవుడు. అందుకే తన కుమారుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మోరియా దేశానికి వెళ్ళాడు. అంటే వెళుతున్నాడు, అంటే చూస్తున్నాడు. ఇవన్నీ వెళ్ళాడు, కుమారుని తీసుకెళ్ళాడు, కట్టెల మీద అంటే కాళ్ళు చేతులు కట్టేశాడు, కట్టెలు తీసుకెళ్ళాడు, పేర్చాడు, కత్తి నిప్పు తీసుకెళ్ళాడు, దాని మీద పరుండ పెట్టాడు, కత్తితో నరికేసి నిప్పంటించడానికి సిద్ధపడిపోయాడు. చివరి ఘట్టంలో అబ్రహాము ఆగు అన్నాడు. అంటే ఇదంతా ఏం చేశాడు? చూపించాడు. ఎలా? సువార్తను ప్రకటించాడు. ఎలా? ప్రాక్టికల్గా. ఎలానండి? ప్రాక్టికల్గా తన కుమారుడైన ఇస్సాకుకు పోలికకు సంబంధించి ఆ తన కుమారుణ్ణి తీసుకొని వెళ్తే అబ్రహాముకు భలే అర్థమవుతుంది. ఇంక ఇది నేను స్వరంతో చెప్పాను, దూతల్ని పంపించి చెప్పాను. ఇప్పుడు తన కుమారుడైన ఇస్సాకుని తీసుకొని వెళ్ళి ప్రకటిస్తాను దృశ్య రూపకంలో. ప్రాక్టికల్గా అబ్రహాముకు సువార్త చెప్తాను అనుకున్నాడు. ప్రాక్టికల్గా ప్రకటించడం, దానినే పరిశోధించని అంటారండి. పరిశోధించనంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఇది పరిశోధించడం. ఏంటిది పరిశోధించడం? ఇస్తాడా ఇవ్వడానికి కాదు, అబ్రహాముకు అర్థం చేయించడం పరిశోధించడం. క్రీస్తు బలియాగానికి సంబంధించిన, క్రీస్తు దేవుడు చేయబోయే పుణ్య కార్యక్రమం, ప్రపంచంలో దేవుడు చేయబోయే పుణ్య కార్యక్రమం ఏంటంటే యేసుక్రీస్తు బలియాగం. ఈ బలియాగాన్ని దేవుడు అబ్రహాంతో ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ప్రాక్టికల్గా చూపించాలి. నేను ఆ రోజు చేయబోయే ఆ పుణ్య కార్యక్రమాన్ని ఈరోజు అబ్రహాముకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను అని ఇస్సాకును తీసుకొని వెళ్ళమని చెప్పాడు. దానినే పరిశోధించను అంటారు. పరిశోధించను అంటే అబ్రహాముకు పాఠం నేర్పడం, ప్రాక్టికల్గా పాఠం నేర్పడం. మనకు కూడా చూడండి, కాలేజీలో ఏం చేస్తారు? థియరీ చెప్తారు. ఫస్ట్ థియరీ చెప్పిన తర్వాత అర్థం కాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ ప్రాక్టికల్గా మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ ప్రాక్టికల్ చేయాలి. అప్పుడు విషయం ఇంకా పరిపూర్ణంగా అర్థమవుతుంది. ప్రాక్టికల్ చేయకపోతే అర్థం కాదా? అంతగా అర్థం కాదు. అందుకే అబ్రహాముకు నోటితో చెప్పాడు, చెప్పించాడు, ప్రాక్టికల్గా చేయించాడు. తన చేతనే చేయిస్తున్నాడు. దేవుడు తాను చేయబోయే కార్యక్రమాన్ని అబ్రహాముతో తన కుమారుని తీసుకొని వెళ్ళి అబ్రహాము చేతనే చేయిస్తున్నాడు ఆ కార్యక్రమాన్ని. అంటే ప్రాక్టికల్గా చేయిస్తున్నాడు అన్నమాట. అందుకే దేవుడు అబ్రహామును ఇస్సాకును బలినిమ్మని అడిగాడు. అంతే తప్ప పరీక్షించడానికి కాదు. పరిశోధన అంటే ఏంటంటే, పరీక్ష అంటే ఏంటంటే పాఠం నేర్పించడం. పాఠం నేర్పించడం. ఏ పాఠం? ఇదిగో దేవుడు చేయబోయే తన ప్రణాళికంతా ప్రాక్టికల్గా ఇస్సాకు ద్వారా అబ్రహాముకు పాఠం నేర్పించాడు. అందుకే బలి అడిగాడు. అంతే తప్ప ఇస్తాడా ఇవ్వడా అంత చిల్లి ఉన్నాడు దేవుడు. తన కుమారుని మీద ప్రేమ ఉందా, లేకపోతే నా కోసం ఆలోచిస్తున్నాడా? అంత చిల్లి ఆలోచించాడు దేవుడు. దేవుడు ఏది చేసిన పాఠం నేర్పుతాడు. పాఠం ఏం చేస్తాడండి? పాఠం నేర్పుతాడు. దేవుని ప్రణాళికను పాఠం రూపకంలో ప్రాక్టికల్గా అబ్రహాముకు అర్థమయ్యేటట్టు చేయించాడు. దాన్నే పరిశోధన అంటాం.
పరిశోధన అంటే పాఠం నేర్పటం. అర్థమైందని అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన మీ పాదాలకు, మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన క్రీస్తు నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా దేవా, ఇదిగో తండ్రి, మీ కుమారునికి తండ్రి అనాది కాలం నుండే మీరు చెయ్యబోయే మీ నిత్య సంకల్పాన్ని తండ్రి, నా దేవా